తెలంగాణలో మున్పటి సర్కారోళ్ళు కట్టించిన కలెక్టర్ ఆఫీసులకు పోతే అదేదో స్టార్ హోటల్కో చిన్నపాటి రాజ్మహల్కో పోయినట్టే ఉంటుంది. అద్దాలు బిద్దాలు పెట్టించి చుట్టూత పచ్చటి పార్కులతోటి మస్తుంటాయి. మరి పట్నపోళ్ళకైతే అసోంటి కట్టకాలు కొత్తగా ఏం అనిపించవు, కానీ పల్లెటూరోళ్ళు పోతే మాత్రం ఇది మనది కాదు అన్న ఫీలింగ్లు ఉంటారు. అగో అసోంటి ఫీలింగ్ రావద్దనే కలెక్టర్ బంగ్లాను ఎట్లా మార్పిస్తుండో చూడుది ఖమ్మం కలెక్టర్ సారు. కలెక్టర్ ఆఫీసులు అంటే అద్దాల మేడలు, పెద్ద పెద్ద డోర్లు, లోపల సూట్లు బూట్లు వేసుకున్న సార్లు, అబ్బో అసలు ఎంట్రన్స్ కాడికెళ్ళి ఎండింగ్ దాకా మొత్తం హైఫై రేంజ్లోనే ఉంటాయి కదా. కానీ ఇగో గీ కలెక్టర్ ఆఫీస్ చూడు రోపారి. ఇక చూసిర్రా, రైతులు, పూరి గుడిసెలు, చెట్లు, వాటి కింద జనాలు, ఆకీళ్ళు ఊడుస్తున్న ఆడోళ్ళు, పాలు వెండుతున్న రైతులు, ఆవులు, బర్రెలు, మొత్తం పల్లె వాతావరణం అంతా కొట్టొచ్చేటట్టు కానొస్తలేదు ఈ ఆర్టిస్టులకు ఇస్తున్న బొమ్మలను చూస్తుంటే. ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ ఎంట్రెన్స్ కాడ ఈ తీర్ల మార్పిస్తుండు అక్కడి కలెక్టర్ ముజిమ్మిల్ ఖాన్ సారు. పల్లెటూరి పబ్లిక్ ఎవరన్నా పనిబడి కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఇది మనదే అనే ఫీలింగ్లకు రావాలనేదే సార్ కాన్సెప్ట్ అట. మునుపు పెద్దపల్లి కలెక్టర్గా చేసినప్పుడు కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్తోనే అక్కడి కలెక్టర్ ఆఫీస్ మీద కూడా బొమ్మలు వేయించినట్టు సారు. అక్కడి పబ్లిక్ రియాక్షన్ చూసి అదే పల్లె వాతావరణం కాన్సెప్ట్ను ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేపిస్తుండన్నట్టు. మస్తుంది పో సార్ ఐడియా. పల్లెటూరి పబ్లిక్ రైతుల కోసం ఆఫీస్ను మార్చినట్టే అధికారుల మైండ్లను కూడా పనిబడి వచ్చే పేదలను అర్థం చేసుకునేటట్టు మార్చురి సార్లు అని కోరుకుంటారట. ఆఫీస్ ముంగట మారుస్తున్న ఆటలను చూసి మెచ్చుకుంటున్న వాళ్ళంతా.